10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యం గ్రామ సభల్లో స్పష్టంగా కనిపించింది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని స్పీచులు దంచిన దొర ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కట్టిన వాటిలో కనీసం దర్వాజా కూడా పెట్టకుండా సిమెంట్ ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లో మనిషి కూడా పట్టాడు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త కార్డులు ఇస్తామని చెప్పి ఉన్న కార్డులు తొలగించిన దొంగ కేసీఆర్ ఇప్పుడు గ్రామ సభలపై దుష్ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు గోసపడ్డ వేలాది మంది తమకు ఇళ్లు కావాలని, రేషన్ కార్డు కావాలని అధికారుల్ని కోరారు. విచారణ జరిపి అర్హులైన అందరికీ ఇళ్లు మంజూరు చేశారు. రేషన్ కార్డులు కూడా జారీ చేస్తూ లిస్టును ప్రకటించారు. వ్యవసాయ కూలీలకు సైతం న్యాయం చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే కొంతమంది బీఆర్ఎస్ చిల్లరగాళ్లు గ్రామ సభల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశారు. సిగ్గులేని నాయకులు 10 ఏళ్లు కార్డులు ఇవ్వలేదు, ఇళ్లివ్వలేదు, ఇప్పుడు నీతులు చెప్తున్నారని జనం చీకొడుతున్నారు. అయితే కొంతమంది అర్హుల పేర్లు మిస్ అయి ఉంటే మళ్లీ అప్లికేషన్ తీసుకున్నారు అధికారులు. అంతేకాదు, ఎవరూ తమ పేరు రాలేదని భయపడొద్దు, నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది, అందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది. ఎవరూ ఆందోళన చెందొద్దు, అర్హులు అప్లై చేసుకుంటే వెంటనే జాబితాలో పేరు చేరుస్తారని పదే పదే చెప్తున్నారు. కానీ గులాబీ దొంగలు దీన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం చేశారు. 10 ఏళ్లలో వాళ్లు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మొదటి రోజున 3410 గ్రామ సభలు నిర్వహించారు. కొత్తగా 47,413 దరఖాస్తులొచ్చాయి. అయితే ఇళ్లు వచ్చిన వారి సంతోషం అంతా ఇంతా కాదు. కేసీఆర్ 10 ఏళ్లు ఇల్లివ్వలేదు, మా దేవుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చి నిలుపుకున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇటు రేషన్ కార్డు లేక సంక్షేమ పథకాలకు దూరమైన వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఇలాంటి సంతోషాలు, జనం సంబరాల్ని పట్టించుకుని గులాబీ దొంగల ముఠ వరి తెగించి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఇప్పటికీ కూడా పదే పదే మంత్రులు, కలెక్టర్లు చెబుతూనే ఉన్నారు, అర్హులు భయపడొద్దు, ఒక చిన్న అప్లికేషన్ ఇవ్వండి, వెంటనే మంజూరు చేస్తామంటున్నారు. ప్రజలు కంగారు పడకుండా అప్లై చేసుకుంటే చాలు. ఇది ప్రజా ప్రభుత్వం, ఏ ఒక్కరికి అన్యాయం జరగదు.